వెల్కమ్ టు ఓహో టాకీస్. మరి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపైన ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చ అయితే జరుగుతూ ఉంది. పవన్ చేసిన ఆ వ్యాఖ్యలపైన కూడా సోషల్ మీడియాలో వివిధ ఛానళ్లలో చర్చలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఇంతకీ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఏంటంటే, మరి అసెంబ్లీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. మరి అసెంబ్లీ సమావేశంలో మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ ప్రస్తుత ప్రభుత్వాన్ని ప్రశంసిస్తూ, మరి చంద్రబాబు నాయుడు పనితీరును ప్రశంసిస్తూ, చంద్రబాబు నాయుడు ఇంకా 5 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాల పాటు, ఇంకా దశాబ్ద కాలం పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొనసాగుతారని, ఆయనే ముఖ్యమంత్రి అవుతారని పవన్ కళ్యాణ్ అయితే చెప్పడం జరిగింది. పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు ఎందుకు చేశాడు అనేది ప్రస్తుతం చర్చ అయితే జరుగుతూ ఉంది. పెద్ద క్వశ్చన్ మార్క్ ఇది పవన్ కళ్యాణ్కి. ఎందుకంటే మరి జనసేన పార్టీని స్థాపించి 10 సంవత్సరాలు అయింది. మరి ఈ 10 సంవత్సరాల కాలంలో పవన్ కళ్యాణ్ కూడా మరి రాజకీయంగా పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి అనేక రకాలుగా కృషి చేయడం జరిగింది. కొన్ని సందర్భాల్లో టీడీపీని కూడా ప్రశ్నించడం, మరి గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వాన్ని అయితే ఎండగట్టడం జరిగింది. ఇట్లా ఆయన రాజకీయంగా తన ప్రసంగాలతో ఇటు తెలంగాణలోను అటు ఆంధ్రప్రదేశ్లోను మరి 2024 ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ చేసిన తీవ్రమైన రాజకీయ ప్రసంగాలు, ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అంటే జాతీయ స్థాయిలో ఒక గుర్తించదగిన నాయకుడిగా ప్రస్తుతం ఆయన ఎదిగారు. మరి పవన్ కళ్యాణ్ కూడా ఒక పరిణితి చెందిన రాజకీయ నేతగా ఆయన ఆలోచనలకు పదును పెడుతూ ప్రసంగాలను కూడా చేయడం జరుగుతుంది. ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా ఉంటూ అదే విధంగా 3 శాఖలను నిర్వహిస్తూ ఆ శాఖలను కూడా చాలా సమర్థవంతంగా నిర్వహిస్తున్నాడని చెప్పేసి కూడా మరి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించడం జరిగింది. పవన్ కళ్యాణ్ కూడా మరి ప్రభుత్వంలో ఉంటూనే ప్రభుత్వ పనితీరును ప్రశ్నించడం. మొన్న మధ్య చూసాం మనం, లైంగిక దాడులు జరుగుతున్నాయని, లా అండ్ ఆర్డర్ అనేది మంట కలిసిపోయిందని, అందరూ బాధ్యతగా వ్యవహరించడం లేదని పోలీస్ శాఖ, హోంశాఖ అందరిపైన కొంత తీవ్ర అసహనాన్ని అయితే వ్యక్తం చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. మరి ఇలాంటి సందర్భంలో మరి పవన్ కళ్యాణ్ పైన మరి చాలామంది రాజకీయ వర్గాల్లో కావచ్చు, వివిధ వార్తా ఛానల్లో కావచ్చు, విశ్లేషణలు కావచ్చు, చాలా బ్రహ్మాండంగా చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్కి మంచి భవిష్యత్తు ఉంది, నెక్స్ట్ సీఎం అతనే అని చెప్పేసి కూడా ప్రజలు చాలామంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాట్లాడుకుంటున్నారు. 2029లో జరిగే ఎన్నికల్లో కూడా బీజేపీ పవన్ కళ్యాణ్ టేకప్ చేస్తుందని, పవన్ కళ్యాణ్కు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయని, ఈ విధంగా పవన్ కళ్యాణ్కు మంచి రాజకీయ భవిష్యత్తు ఉందని, ఖచ్చితంగా రాజకీయాల్లో నిలదొక్కుంటాడని, ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి పవన్ కళ్యాణ్ అక్కడ మరి 2029లో జరిగే ఎన్నికల్లో ఖచ్చితంగా జనసేన పార్టీ విజయాన్ని సాధిస్తుందని, ముఖ్యమంత్రి అవుతాడని రకరకాలుగా మరి భిన్నాభిప్రాయాలు వినబడతా ఉన్నాయి. కానీ ఇలాంటి సందర్భంలో మరి పవన్ కళ్యాణ్ మరి చంద్రబాబు నాయుడు యొక్క మరి పనితీరును, ఆయన ముఖ్యమంత్రి పనిని సమర్థవంతంగా నిర్వహిస్తున్నాడన్న ఉద్దేశంతో మరి అసెంబ్లీలో పాజిటివ్గా అన్నాడా,
లేదంటే పవన్ కళ్యాణ్కి మరి ప్రస్తుతం ఉన్న మరి ఇంతకుముందు పవన్ కళ్యాణ్ మరి సినిమా రంగంలో ఒక హీరోగా చలామణి అయ్యి ఒక స్టార్ హీరోగా ఎదిగిన వ్యక్తి మరి ప్రస్తుతం మరి ఎమ్మెల్యే గెలిచి డిప్యూటీ సీఎంగా పదవిని చేపట్టి వివిధ శాఖలను కూడా నిర్వర్తిస్తున్నాడు. మరి భవిష్యత్తులో మరి తన రాజకీయాలు చేయలేననా, లేకపోతే ఈ రాజకీయాలు తన వల్ల కాదనా, లేకపోతే రాజకీయాల వల్ల స్ట్రెస్ పెరిగిపోవడం అట్లాంటివి జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి తలనొప్పి అనుకుంటున్నాడా, లేకపోతే పవన్ కళ్యాణ్ ఏదైనా కొత్త స్ట్రాటజీ ప్లే చేస్తున్నాడా? ప్రస్తుతం అయితే మరి చంద్రబాబు కూటమిలో ఉన్నాడు కాబట్టి మరి అధికార ప్రభుత్వాన్ని ప్రశంసిస్తూనే మరి 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఉన్న ఎన్నికలకు ముందు తన స్ట్రాటజీ ప్లే చేయనున్నాడా? ఇట్లా రకరకాలుగా మరి మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడైనా సరే అంటే ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరిగినప్పుడు అంటే 2 పార్టీలకు మన సమాన స్థాయిలో సీట్లు వచ్చినప్పుడు కూడా పవర్ షేరింగ్ జరిగే అవకాశం ఉంటుంది. మనం చాలా రాష్ట్రాలు కర్ణాటకలో కానీ మహారాష్ట్రలో కానీ కొన్ని రాష్ట్రాల్లో చూసాం మనం. అంటే 2.5 సంవత్సరాలు ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండడం, మరో పార్టీకి సంబంధించిన వ్యక్తి 2.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండడం, మరి ఇట్లాంటివి కూడా జరుగుతున్నాయి. మరి పవర్ షేరింగ్ గురించి మాట్లాడకుండా మరి జనసేన పార్టీ మరి ఈ పవన్ కళ్యాణ్ ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం వల్ల మరి జనసేన పార్టీలోని క్యాడర్ ఏమనుకుంటుంది, కార్యకర్తలు ఏమనుకుంటారు, జనసేన పైన ఒక మంచి అభిప్రాయంతో ఉన్న మరి ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏమనుకుంటారు, మరి ఇవన్నీ మరి పవన్ ఆలోచించుకొని మాట్లాడా, ఫ్లోలో అన్నాడా అనేది మాత్రం క్వశ్చన్ మార్కే. ఇది ఏది ఏమైనప్పటికీ మంచి స్వింగ్లో ఉన్న జనసేన పార్టీ, మంచి స్వింగ్లో ఉన్న పవన్ కళ్యాణ్ మొన్న మహారాష్ట్రలో కూడా ఆయన బీజేపీ తరఫున మరి అక్కడికి వెళ్ళి మరి ప్రచారం కూడా నిర్వహించడం జరిగింది. ప్రచారంలో భాగంగా ఆయన చేసిన ప్రసంగాలు కూడా చాలా వరకు మరి పవన్ కళ్యాణ్ మరి హిందూయిజం పైన మాట్లాడడం, అసదుద్దీన్ ఓవైసీకి కూడా చురకలు అంటించడం, అక్కడ చేసిన ప్రసంగాలు కూడా మరి జాతీయ స్థాయిలో పవన్ కళ్యాణ్ మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. ఈ విధంగా దూసుకుపోతున్న పవన్ కళ్యాణ్ మరి ఎందుకు ఈ విధంగా వ్యాఖ్యలు చేశాడనేది నిజంగా ఇది ఆశ్చర్యకరమే. మరి దీని వెనుక ఏమైనా స్ట్రాటజీ ఉందా? ఇంకా 4.5 సంవత్సరాలు ఉంది కాబట్టి మరి తర్వాత కాలంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు మారిపోతాయా? తర్వాత పవన్ కళ్యాణ్ తన పల్లవిని మార్చే అవకాశం ఉందా? లేదంటే కేవలం కూటమిలో కొనసాగుతూ మరి తెలుగుదేశం పార్టీకి ఒక మిత్రుడిగా కొనసాగుతాడా? లేదంటే జనసేన పార్టీని ఇంకా బలపరిచి జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారం చేపట్టే విధంగా పవన్ ఏమైనా పావులు కదుపుతాడా? లేదంటే బీజేపీతో కలిసి పవన్ కళ్యాణ్ అక్కడ రాబోయే ఎన్నికల్లో అంటే 2029లో మరి ముఖ్యమంత్రి కావడానికి ఏమైనా మరి ప్రణాళికలు రచిస్తున్నాడా? ఇవైతే ఇప్పటి వరకైతే మరి పవన్ కళ్యాణ్ మనసులో ఏముందనేది అయితే ప్రస్తుతం మనం చెప్పడానికి ఉండదు. కాబట్టి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు అయితే వాస్తవానికి చెప్పాలంటే అలా చెయ్యకూడదు. బట్ చంద్రబాబు నాయుడు మీద అభిమానంతోనో లేకపోతే మరి చంద్రబాబు నాయుడు దాదాపు 4 సార్లు ముఖ్యమంత్రి అవ్వడం, చంద్రబాబు నాయుడు పనితీరు ఒక సమర్థవంతమైన నాయకుడిగా లేదా ఒక విజనరీ ఉన్న లీడర్గా ఆయనను ప్రశంసిస్తూ మాట్లాడా, వయసులో పెద్ద అని మాట్లాడా, లేకపోతే దేశ చరిత్రలోనే మరి చంద్రబాబు నాయుడికి ఉన్న పొలిటికల్ ఇమేజ్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడా, ఇవన్నీ మనం అనాలిసిస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు మరి ఎందుకు చేశాడనేది మరి ఆయనకే తెలిసి ఉండాలి. కాబట్టి మరి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరి భవిష్యత్తు రాజకీయాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనే దానికైతే మనం వేచి చూడాలి.